హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 218. నా ప్రీవియస్ వీడియోలో కర్ణుడిని అర్జునుడు ఎలా వధించాడు, ఆ తర్వాత శల్యుడు కర్ణుడి వధ గురించి ఏమని వివరించాడు, కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు కలిసి వాళ్ళ బంధుమిత్రులతో కర్ణుడు చచ్చిపడి ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ తర్వాత ఏం చెప్పారన్నది నా ప్రీవియస్ వీడియోలో వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు. తర్వాత ఏం జరిగింది ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 17వ నాటి యుద్ధం ముగిసింది. దుశ్శాసనుడు కర్ణుడు పరమపదించారు. మిగిలిన వీరులతో సుయోధనుడు తన విడిదికి వెళ్ళాడు. శల్యుడిని తన సేనాపతిగా నియమించాడు. 18వ రోజు యుద్ధమునకు ఇరుపక్షములు సమాయత్తమయ్యాయి. మధ్యాహ్న సమయానికి ధర్మరాజు అత్యంత పరాక్రమంతో శల్యుడిని చంపాడు. ఆ తర్వాత వెంటనే కౌరవపక్షములు యుద్ధం చేయుచున్న మహావీరులు ఒక్కొక్కరు మరణించారు. సుయోధనుడు యుద్ధం విరమించాడు. ఒంటరిగా ఒక మడుగులో దాక్కున్నాడు. పాండవులు సుయోధనుని వెతుక్కుంటూ ఆ మడుగు దగ్గరకు వచ్చారు. సుయోధన్ని సూటిపోటి మాటలతో యుద్ధముకు ప్రేరేపించారు. సుయోధనకు భీముడికి గదాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీమసేనుడు సుయోధను తొడలు విరగ్గొట్టాడు. 18వ రోజు సూర్యాస్తమయ సమయానికి సుయోధనుడు కుప్పకూలిపోయాడు. మహాభారత యుద్ధం పరిసమాప్తమైంది. ఆ రోజు అర్ధరాత్రి అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ తన వెంటరాగా పాండవ శిబిరంలో ప్రవేశించి చావగా మిగిలిన పాంచాల, ప్రభద్రక, మత్స్య సైనికులను హతమార్చారు. ఇదంతా కల్లారా చూసిన సంజయుడు అపరిమితమైన దుఃఖంతో ఆ పై విశేషాలని విశదముగా ధృతరాష్ట్ర మహారాజుకు వివరించుటకు హస్తినాపురానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుని మందిరంలో ప్రవేశించాడు. ఆంతరంగిక మందిరంలో గాంధారి, విదురుడు, గాంధారి కోడళ్ళు అందరూ గుమిగూడి ఉన్నారు. వారిని చూసి సంజయుడు ఏడుస్తూ, ధృతరాష్ట్ర మహారాజా, శల్యుడు, శకుని, ఉలూకుడు, సంపక్తులు, కంబోజరాజా, శతానీకుడు, యవనులు, పర్వతరాజులు, మేచబలములు, నల్లు దిక్కుల నుండి మనకు సాయంగా చేయడానికి వచ్చిన మహారాజులందరూ యుద్ధంలో మరణించారు. కర్ణుడు కుమారులు అందరూ మరణించారు. నీ కుమారుడైన సుయోధనుడు తొడలు విరగ్గొట్టి భీమసేనుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతము రారాజు సుయోధనుడు కటిక నేల మీద పడి దూసరితండనే పరుతున్నాడు. అదీ కాకుండా పాండవ పక్షమును కూడా దుష్టజిముడు, శిఖండి, ఉత్తమోజుడు, యుధామ్యుడు మొదలగు పాంచాల వీరులు, చేది, మత్స్య, ప్రభద్రక రాజులు వారి బలములు, ప్రతివింధ్యులు మొదలగు ద్రౌపదీపుత్రులు, మిగిలిన నకుల సహదేవుల రథములు, అశ్వములు, గజ సమూహములు సంపూర్ణంగా నాశనమయ్యాయి. అటు కౌరవ శిబిరంలోనూ ఇటు పాండవ శిబిరంలోనూ ఆడువారు తప్ప మగపురుగు కనిపించడం లేదు. మన పక్షంలో అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ అను ముగ్గురు రథికులు, పాండవ పక్షమున పంచపాండవులు, కృష్ణుడు, సాత్యకి, నీ కుమారుడు యూత్సుడు మిగిలిన వారు ఉన్నారు. సుయోధనునికి 11వ సౌహినుల సైన్యం సర్వనాశనమైంది అని దుఃఖంతో సంజయుడు చెప్పాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు, గాంధారి ఆమె కోడళ్ళు మూర్ఛపోయారు. మిగిలిన వారు నిశ్చేతులయ్యారు. కొంతసేపటికి తేరుకున్నారు. ధృతరాష్ట్రుడు పక్కనే ఉన్న విదురుని చూసి, విదురా, నేను పుత్రహీనుడను, అనాథను అయ్యాను. నాకు బంధువు అనేవాడిని నువ్వు ఒక్కడివే మిగిలావు అని పలికి మరలా మూర్ఛపోయాడు. దాసాదీసులు చేసిన శైత్యోపచారములతో సేద తీరాడు ధృతరాష్ట్రుడు. కుండలో పెట్టిన మహానాగము మాదిరి దీర్ఘ నిశ్వాసలు విడుస్తున్నాడు. విదురా, నా మనసు నా వశంలో లేదు. వీరిని అందరినీ తమ తమ నివాసాలకు పంపించే అని అన్నాడు. విదురుడు స్త్రీలందరినీ వారి వారి నివాసాలకు పంపించాడు. విదురా, ఇప్పుడు నాకు ఏది గతి? నా కొడుకులందరూ చచ్చినా ఆ పాండవులు ఒక్కరూ చావలేదు. చిత్రంగా ఉంది కదూ, 9 కొడుకులు మరణించారు అని వినిన తర్వాత కూడా నా హృదయం బద్దలు కావడం లేదేంటి? అది హృదయం కాదు, కఠిన పాషాణము. నేను పుట్టు గుడ్డినైనందున నా కుమారుల చిన్నతనం, ముచ్చట్లు, ఆటపాటలు చూడ్డానికి నోచుకోలేదు. కానీ వారి మరణ వార్త విని కుంగిపోయి దుర్గతి పట్టింది. సుయోధన, ఎక్కడున్నావురా? నీ అమ్మ గాంధారి పిలుస్తూ ఉంది. రారా, ఈ ముసల్తనంలో మమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళావయ్యా? ఇన్నాళ్ళు నువ్వు మా మీద చూపించిన ప్రేమ, ఆప్యాయత ఎక్కడికి పోయాయి? ఈ వయసులో మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళావు. నిరంతరం సేవలందుకునే నీవు దిక్కు లేకుండా కటిక నేల మీద పడి ఉన్నావా? నాయనా, నాడు నీవు నాతో చెప్పిన మాటలు మర్చిపోయావా సుయోధన? తండ్రి, నా వెంట భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థాములు ఉన్నారు. అందరినీ మించి కర్ణుడు ఉన్నాడు. పాండవులను సర్వనాశనం చేస్తాడు.
వీరిగాక బాహ్లిక, సోమదత్త, శకుని, భూరిశ్రవ, శల్య, సింధురాజులు మొదలుగా రధిక శ్రేష్ఠులు ఉన్నారు. మేమందరం కలిసి పాండవుల్ని జయిస్తాము చూడండి అని పలికావు కదా. ఈనాడు ఆ పాండవుల చేతిలోని హతమయ్యావు. తండ్రి, శిఖండిని అడ్డం పెట్టుకుని భీష్ముడినే పడగొట్టగలిగాడు అర్జునుడు. అతనికి అసాధ్యం ఏముంటుంది? ద్రోణుడు సామాన్యుడా? అతని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అలాంటి వాడిని కూడా అర్జునుడు ఓడించాడే. నా అల్లుడు జయద్రథుడు మాత్రం తక్కువవాడా? మహాబలవంతుడు. ఒక వేటుతో వాడిని చంపాడే అర్జునుడు. అంతా విధి వైపరీత్యం కాక మరేమిటి? నాయన సుయోధన, నీవు నమ్మిన కర్ణుడు పాండవుల్లో ఒక్కరిని కూడా సంహరించలేదయ్యా. నమ్మశక్యం కాదు కదా. ఇంకా మహాబలశాలి శల్యుడు కూడా ఎవరిని సంహరించలేదు. నా తమ్ముళ్లతో కూడి పాండవులందరినీ సంహరిస్తాను అన్నావు, కానీ నీ తమ్ముళ్లే లేకుండా పోయారు. నేను అదృష్టహీనుణ్ణి. నాకు శుభాలు ఎలా కలుగుతాయి? నా కొడుకులందరూ చచ్చారు. నేను ఎవరిని చూసుకొని బతకాలి? ఆ భీమసేనుడు నన్ను అనునిత్యం సూటుపోటు మాటలతో వేధిస్తూ ఉంటే ఇక్కడ ఎలా ఉండగలను? నేను అడవులకు పోతాను. శేష జీవితం ప్రశాంతంగా గడుపుతాను. సంజయ, ఆ ఏర్పాట్లు చూడవయ్యా. అది సరే సంజయ, నాకు తెలియక అడుగుతాను. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరణించారు కదా. ఇంకా ఎవరి అండ చూసుకొని నా కుమారుడు సుయోధనుడు యుద్ధానికి కొనసాగించాడు? మూర్ఖత్వం కాక మరేమిటి? చెప్పు. నాకు విదురుడు ముందే చెప్పాడు, నీ కొడుకు మూర్ఖుడు, వాడిని వదిలేయి అని. నేను వినలేదు. తగిన ఫలితం అనుభవిస్తాను. సంజయ, కర్ణుడు చావు తర్వాత సేనాపతి ఎవరు? యుద్ధం ఎలా జరిగింది? వివరంగా చెప్పు. కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ ఎలా బట్ట కట్టారు? దుష్టజుమ్ముడు, శిఖండి మొదలగు పాంచాల వీరులు, చేడి, మత్స్య, భద్రక వీరులు, నా మనవళ్ళు ద్రౌపదీ పుత్రులు మొదలగు వారు ఎలా మరణించారు? ఇంతకు పాండవులు, కృష్ణుడు ఎలా తప్పించుకున్నారు? వివరంగా చెప్పు అని అడిగాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.